రాయుడు సినిమా పోయిన వారం మరుదు అనే టైటిల్తో తమిళ్లో రిలీజ్ అయ్యి May 20th అది పెద్ద విజయం సాధించింది. ఇంకా స్ట్రాంగ్గా ఆల్ సెంటర్స్లో బాగా ఆడుతుంది. ఇవాళ 27th రాయుడు సినిమా రిలీజ్ అయ్యి జస్ట్ నౌ రిపోర్ట్స్ ఆర్ కమింగ్ దట్ ఇట్స్ టేకెన్ అ ఫ్యాంటాస్టిక్ ఓపెనింగ్. ఈ సినిమా డైరెక్టర్ వచ్చి ముత్తయ్య, మీకు అందరికీ తెలుసు. ఇది 3వ సినిమా ఆయనతో. నేను ఆయనతో యాక్ట్ చేసేది ఫస్ట్ టైం. ఆయనకు వచ్చి ఇది 3rd ఫిల్మ్ యాజ్ డైరెక్టర్. నాకు ఒకే ఒక విషయం, ఈ సినిమా గురించి ప్రతిసారి డబ్బింగ్ కానీ ప్రతిసారి ప్రెస్తో ఇంటరాక్షన్ కానీ చేసినప్పుడు నాకు పందెం కూడా గుర్తొచ్చింది. సినిమా నటించినప్పుడే నేను చాలాసార్లు చెప్పేవాడిని. I should thank the director first of all for giving me this film. ఎందుకంటే రూరల్ బ్యాక్డ్రాప్లో చాలా రోజుల తర్వాత ఒక అవుట్ అండ్ అవుట్ రూరల్ బ్యాక్డ్రాప్తో ఒక ఎంటర్టైనర్, ఒక యాక్షన్ ఫిల్మ్ చేయాలని కోరుకునేది. కరెక్ట్గా ఈ సినిమా ద్వారా నాకు అవకాశం దొరికింది. దిస్ ఈజ్ మై బిగ్గెస్ట్ హిట్ ఇన్ తమిళ్. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వెరీ వెరీ గుడ్ రెస్పాన్స్ తెలుగులో. సో ఫార్ ఇట్స్ బిన్ ఫ్యాంటాస్టిక్. అండ్ ఐ షుడ్ థ్యాంక్ హరి గారు, హరి వెంకటేశ్వర పిక్చర్స్ హరి గారిని. ఒక్క విషయం కూడా వదలకుండా, అంటే డబ్బింగ్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ నుంచి ఇప్పుడు రిలీజ్కి ముందు చేసిన పబ్లిసిటీ దాకా ప్రతి విషయం ఏది వదిలిపెట్టకుండా అన్ని విషయాలు ఒక స్ట్రైట్ సినిమా ఎలా ప్రాజెక్ట్ చేయాలో అలాగే చేసి 500+ స్క్రీన్స్. దిస్ ఈజ్ మై బిగ్గెస్ట్ రిలీజ్ సిన్స్ ఐ స్టార్టెడ్ ఆఫ్ యాజ్ అన్ యాక్టర్. మై బిగ్గెస్ట్ రిలీజ్. అండ్ అన్ని సెంటర్లో ఇవాళ మార్నింగ్ షో హౌస్ఫుల్ అని చెప్పినప్పుడు నాకు చాలా గర్వంగా ఉంది ఒక నటుడుగా. బికాజ్ సక్సెస్ ఇస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ ఫర్ అన్ యాక్టర్ టు డూ మోర్ గుడ్ ఫిల్మ్స్. ఇది పర్పస్ సాల్వ్డ్ అండి. నాకు ఈ సినిమా క్యారెక్టర్ వచ్చి రాయుడు అనే క్యారెక్టర్ 100% ఇవ్వాలని కోరుకున్నాను. బికాజ్ సర్టన్ సినిమాస్ ఒక 10% అటు ఇటు మిస్ అవుతుంది. కానీ ఈ సినిమాలో 100% ఆ రాయుడు అనే క్యారెక్టర్ నాకు నచ్చి, నేను ప్రతి విషయం, బాడీ లాంగ్వేజ్ కానీ ఆ గెటప్ కానీ అన్నీ నాకు కొత్తగా ఉండింది. ఐ ఫెల్ట్ అంటే బస్తాలు పెట్టుకుని ఆ గెటప్, ఆ సిమెంట్ బస్తాలని మోసుకుని నడిచేటప్పుడంతా నాకు ఐ ఫర్గాట్ దట్ ఒరిజినల్ విషయాలు, ఆ రాయుడు అనేది నాకు గుర్తొచ్చింది. ఈ క్యారెక్టర్ వచ్చి డెఫినెట్లీ ఇట్ విల్ బీ స్పోకెన్ అబౌట్. నా క్యారెక్టర్ కంటే ముఖ్యంగా ఒకే సినిమాలో అన్ని క్యారెక్టర్లు పండిందంటే ఇట్స్ హ్యాట్స్ ఆఫ్ టు ద డైరెక్టర్స్ ఎగ్జిక్యూషన్. అంటే శ్రీదివ్యతో ఫస్ట్ టైం ఐమ్ యాక్టింగ్. శ్రీదివ్య హెస్ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. మన ఊరు పిల్ల అని చెప్పినప్పుడు ఎలా ఉంటారో అలాగే సినిమాలో కూడా ఉన్నారు. సూరి ఒక కమీడియన్గా కాకుండా తమిళ్లో ఇప్పుడు మళ్ళీ తెలుగులో ఒక నటుడుగా మంచి పేరు తీసుకున్నాడు. అది ఒక గొప్ప విషయం. అంటే ఫస్ట్ హాఫ్లో నవ్వించి సెకండ్ హాఫ్లో అందరూ టువర్డ్స్ క్లైమాక్స్ వచ్చి లాస్ట్ షాట్లో అందరూ ఏడిపించే ఒక విషయం అనేది ఒకే నటుడు ఒకే సినిమాలో చేయాలంటే చాలా సినిమాలు అలాంటి ఆపర్చునిటీ దొరకదు. హీ హెస్ యూటిలైజ్ ద ఆపర్చునిటీ వెరీ వెల్. నా పక్కన ఉన్నది సురేష్. ఈజ్ అ ప్రొడ్యూసర్, మంచి మిత్రుడు. స్టూడియో 9 అని ప్రొడక్షన్ పెట్టుకుని సినిమాలు చేస్తున్నాడు. బాలగారు సినిమాలో ఇంట్రడ్యూస్ అయ్యాడు ఇంతకుముందు, తారా తప్పట్టే అనే సినిమా. ఈ సినిమాలో వచ్చి హిస్ డన్. అంటే నాకు నచ్చిన విషయం, హీరోయిన్ కంటే నాకు నా విల్లన్, నేను కలవబోయే విల్లన్, నేను ఆయనతో ఫైట్ చేయబోయే విల్లన్ వచ్చి నాకు చాలా పవర్ఫుల్గా ఉండాలని నేను ఎప్పుడు కోరుకుంటాను. సురేష్ క్యారెక్టరైజేషన్, ఆ బాచి అనే క్యారెక్టరైజేషన్ వచ్చి ఇట్ వాజ్ లైక్ అంటే రాక్షసుడు చూసినట్టు ఉంటుంది క్లైమాక్స్లో. సో ఐఎమ్ హ్యాపీ. నా ఫ్రెండ్స్కి ఒకే సినిమాలో అందరికీ పేరు వచ్చిందంటే ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ. మా బ్యానర్ VFFకి ఇది ఒక సంతోషమైన ఒక విషయం కలిగించింది. అండ్ ఇమాన్, థ్యాంక్స్ ఇమాన్ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఈ సినిమా డబ్బింగ్లో చూసింది ఒక రకం, డబ్బింగ్ అయిన తర్వాత ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయిన తర్వాత ఫైనల్ ప్రోడక్ట్గా చూసినప్పుడు అది వేరే రకంగా వచ్చింది. I should thank him. I should thank Veldar sir, the cameraman. And ముఖ్యంగా నేను ఈ సినిమాలో హీరో అని నేను చెప్పను. మెయిన్ హీరో, ద సోల్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ ఆ అన్నమ్మ క్యారెక్టర్. ఆమె వచ్చి లీలా అని మలయాళీ యాక్ట్రెస్. ఫస్ట్ టైం తమిళ్లో చేశారు.
ఇట్ ఈస్ హర్ ఫిల్మ్, ద సోల్ ఆఫ్ ద ఫిల్మ్ అంటే అన్నమ్మ క్యారెక్టర్. నాకు చాలాసార్లు మా అమ్మమ్మ గుర్తొచ్చింది. అంటే అమ్మమ్మని బ్రతుకున్నప్పుడు లైక్ ఐ యూస్ టు గో, మా అమ్మ సొంత ఊరు ఆచంటకి వెళ్ళి ఆ వాతావరణాన్ని చూడడానికి ఒక అవకాశం ఉంది. అమ్మమ్మ చనిపోయిన తర్వాత కుదరలేదు. నాకు ఈ సినిమా ద్వారా మళ్ళీ ఆ పల్లెటూరుకి వెళ్ళి వాళ్ళు ఎలా ఉంటారు, ఎలా మాట్లాడతారు అనే ప్రతి విషయం ఎక్స్పీరియన్స్ చేయడానికి ఒక ఆపర్చునిటీ వచ్చింది ఈ సినిమా. ఐ షుడ్ స్పెషలీ థ్యాంక్ అన్నల రసు. సినిమా చూసిన తర్వాత బయటకు వచ్చిన వెంటనే అందరూ చెప్పే విషయం, ఈ సినిమాలో యాక్షన్ అదిరిపోయింది. ద ఎంటైర్ క్రెడిట్ గోస్ టు అన్నల రసు, ఎస్పెషలీ ఇంటర్వల్ బ్లాక్ సీన్. కానీ అంటే డైరెక్టర్, స్టంట్ కొరియోగ్రాఫర్ ఇద్దరు వచ్చి ఆ హీరో అనే క్యారెక్టర్ని లవ్ చేసి, ఆ హీరో అనే క్యారెక్టర్ అందరికీ పోయి నచ్చేట్లాగా అందాలు, ఆ మ్యాచోయిజం, ఆ హీరోయిజం, ఆ మాస్ ఎలిమెంట్ అన్నీ ఒక బిలీవబుల్గా ఉండాలని ఇద్దరు కలిసి లైక్ ఆ కోఆర్డినేషన్తో ద యాక్షన్ సీక్వెన్స్ చేసినప్పుడు ఇట్స్ కమ్అవుట్ బ్రిలియంట్. అదే నాకు ఆ క్లైమాక్స్ సీక్వెన్స్ చూసినప్పుడు when I was acting itself, I felt that I was doing Pandyam Kodi 2 చేసినట్టు ఒక ఎక్స్పీరియన్స్గా ఉండింది. థ్యాంక్ యూ బిఏ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ద జర్నీ. అంటే ఒక నటుడికి ఎప్పుడు మీడియా ద్వారా జనాలకి పోయి రీచ్ అవ్వాలంటే అందరూ కోరుకుంటారు. చిన్న యాక్టర్ అయినా సరే, కొత్త యాక్టర్ అయినా సరే, పెద్ద యాక్టర్ అయినా సరే, చేసే విషయాలన్నీ పోయి అందాలంటే వీ హ్యావ్ టు బ్రిడ్జ్ ద గ్యాప్. సో హీస్ బ్రిడ్జ్ ద గ్యాప్ కరెక్ట్లీ. థ్యాంక్ యూ సురేష్ గారు, కొండేటి సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ ముఖ్యంగా మీడియా అందరికీ, మిత్రులకి చాలా చాలా ధన్యవాదాలు అండి. ఇది 10 సంవత్సరాలు దాటి, ఇట్స్ మై 11th year into the film industry as an actor. హ్యాట్స్ ఆఫ్ టు తెలుగు మీడియా. నేను ఇది చాలాసార్లు మళ్ళీ చెన్నైకి వెళ్ళి చాలామందికి చెప్పేవాడిని. అంటే ఒక నటుడికి కొత్త సినిమా అయినా సరే, కొత్త నటుడు సినిమా అయినా సరే, స్టార్ సినిమా అయినా సరే, ద వే ద సపోర్ట్ ఫ్లోస్ ఇన్ ఇస్ ఫ్యాంటాస్టిక్. చాలా ఆరోగ్యంగా ఉంది. అంటే అన్ని మైకులు చూసినప్పుడు లైక్ ద ఈక్వాలిటీ మీరు చూపించేది వచ్చి ఇట్స్ అ గ్రేట్ థింగ్ ఫర్ యాక్టర్స్ లైక్ అస్. సో మీడియా మిత్రులకి అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా డెఫినెట్గా మళ్ళీ సక్సెస్ మీట్ అనేది మామూలుగా ఒక రొటీన్గా చేసేది కంటే అన్ని కలెక్షన్లు కనుక్కొని 3 షోలో అన్ని విషయాలు, వివరాలు అన్నీ కనుక్కొని లెజిటిమేట్గా ఒక సక్సెస్ మీట్ ద్వారా మిమ్మల్ని అందరినీ కలుస్తాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ అండి. రాయుడు సినిమా ఈరోజు 500 థియేటర్ల పైగా ఈరోజు మార్నింగ్ రిలీజ్ అయింది. ఇప్పుడే మాకు ఆల్ ఏరియాస్ నుంచి ఆల్మోస్ట్ అన్ని థియేటర్స్ ఫుల్స్లో ఉన్నాయి. ఇప్పుడే అన్ని దగ్గర సినిమా స్టార్ట్ అయింది. చాలా మంచి ఓపెనింగ్స్ తీసుకుంది. నాకు డిస్ట్రిబ్యూటర్గా ఉన్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, ఇప్పటి వరకు విశాల్ గారి కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ ఓపెనింగ్, బిగ్గెస్ట్ రిలీజు. నైజాంలో రాజు గారి సినిమా రిలీజ్ చేశారు, చాలా బాగున్నాయి ఓపెనింగ్స్. అలాగే మా గుంటూరులో 5 థియేటర్లు వేస్తే 5 థియేటర్లు ఫుల్ అయింది. నెల్లూరులో మా థియేటర్ ఫుల్ అయింది. అన్ని ఏరియాల్లో చాలా మంచి ఓపెనింగ్స్ వస్తున్నాయండి. ఆల్మోస్ట్ మా డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఇక్కడే ఉన్నారు. ఇంకా టాక్ అయితే ఇంకా బయట రాలేదు, మీరందరూ చూశారు. ఖచ్చితంగా మంచి రిపోర్ట్ వస్తుందని అనుకుంటున్నాం. అందరికీ నమస్కారం. Within 6 months I will learn Telugu and I'll do a straight Telugu movie here. I want to thank Vishal for everything, which is always my true and my close friend. I want to thank Hari sir here. I saw in Telugu, it's very nice. It's very nice to see here and being here. I love Andhra and Telangana people. Thank you so much. It's wonderful to be here always with the wonderful people. Sridivya garu చాలా పెద్ద హీరోయిన్ ఇక్కడ even here also. I want to thank her. She's a very nice female. And I want to thank Suri. He is also very close friend of us. He has done a wonderful job in Tamil, even in Telugu also. I want to thank dubbing artists here. They have done a great job. Even for me, Mr. Rajesh has done, I think so. He has done a very great job.
தேங்க்யூ ஸோ மச். இதுக்கு முன்னாடி விஷால் சார் மூவி பல்நாடு, பூஜா, ஜெயசூர்யா, இப்போ ராயுடு. ஸோ இந்த 4 மூவியுமே நான் பண்ணி தெலுங்கு மக்கள்கிட்ட கொஞ்சம் ரீச் ஆகிருக்குன்னு நினைக்கிறேன். ரீச் கம்மியாக இருந்தாலும் ப்ளீஸ் ஒரு கார்னரில் கொஞ்சம் சப்போர்ட் பண்ணுங்க. ரொம்ப சந்தோஷமா இருக்குது எனக்கு. அடுத்தடுத்து இந்த மாதிரி தெலுங்கில் டப்பிங் பண்ணி, தமிழ் மூவி தெலுங்கில் டப்பிங் பண்ணி இந்த பக்கம் இந்த மாதிரி ஓடிட்டு இருக்கப்ப கொஞ்சம் நான் அப்படியே ட்ரை பண்ணுறேன். இந்த படம் மிகப்பெரிய வெற்றி பெறணும். நெக்ஸ்ட் டைம் கண்டிப்பாக நான் தெலுங்கு ட்ரை பண்ணி நான் ஃபுல்லாக பேசுறதுக்கு ட்ரை பண்ணுறேன். வெரி சாரி. இந்த வாய்ப்பு கொடுத்த இயக்குனர் டைரக்டர் முத்தையா நான் தேங்க்ஸ் சொல்லிக்கிறேன். ஹீரோ விஷால் சாருக்கு ரொம்ப ரொம்ப தேங்க்ஸ் சொல்லிக்கிறேன். தேங்க்ஸ். ஸ்ரீதிவ்யா, வில்லன் சுரேஷ், எல்லாத்துக்கும் ரொம்ப ரொம்ப டோட்டல் டீம் எல்லாத்துக்கும் தேங்க்ஸ். மை வாய்ஸ் டப்பிங் பக்காவாக இருந்துச்சு. எனக்கு ஆச்சரியமாக இருந்துச்சு. பரவாயில்லையே, நம்ம தெலுங்கு வாய்ஸ் நல்லா இருக்கு, ஓகே இனிமேல் ஃபுல்லாக ட்ரை பண்ணுவோம் அப்படின்னு நினச்சிக்கிட்டு இருக்கேன். ஓகே, இந்த படம் மிகப்பெரிய வெற்றி அடையணும். నన్ను ఫస్ట్ టైం తెలుగులో ఇప్పుడే చూశాను. డబ్బింగ్ ముందు అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. డబ్బింగ్ చెప్పిన అందరికీ చాలా బాగా, అంటే లిప్ సింక్ కూడా చాలా కరెక్ట్గా ఉండింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంత కేర్ తీసుకున్న ముందు హరి గారికి పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. ప్రతి విషయంలోనూ దగ్గరుండి ఆయనే చూసుకున్నారు. అండ్ రిలీజ్ కూడా ఇంత పెద్దగా చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. పెద్ద రిలీజ్ చేశారు. అండ్ ఓపెనింగ్స్ చాలా బాగున్నాయని ఇప్పుడే చెప్పారు. వెరీ హ్యాపీ ఫర్ హెమ్. అండ్ చాలా పెద్ద హిట్ అవ్వాలి. తమిళ్లో ఎంత సక్సెస్ అయిందో ఇక్కడ కూడా అంతే సక్సెస్ అవ్వాలని, అండ్ ఆయనకి చాలా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. అండ్ ముందుగా నాకు ఈ రోల్ ఇచ్చిన ముత్తయ్య సార్కి పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. అండ్ అన్బు సార్కి, విశాల్ సార్కి, సురేష్ గారు, సూరి గారు ఎంత బాగా పర్ఫామ్ చేసినందుకు. తెలుగులో చూస్తున్నప్పుడు కూడా నాకు, అంటే నా ఫ్రెండ్స్ ఇప్పుడు చూసిన వాళ్ళు చెప్పారు తెలుగు కూడా చాలా బాగున్నారు వాళ్ళందరూ, ఎవరు తమిళియన్స్లో లేరు, ఇక్కడ కూడా బాగుంది చూడటానికి వాళ్ళని. సో వెరీ హ్యాపీ ఫర్ దెమ్. ఇంకా వాళ్ళు స్టేట్ ఫిల్మ్స్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బ్లెసెస్. దేవుడు, దేవుడా, మా ఊర్లో ఆ దేవుడికి ఇంకో పేరు రాయుడు. రాయుడా? పెదరాయుడు రా, రాయుడు రా. అసలేంటే మీ ఆడాల